హోలీ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మార్చి 20 నుండి మార్చి 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో చేపల వినియోగం భారీగా పెరుగుతోందని ఇటీవల ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఈ సంస్థ సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కొన్ని ప్రముఖ సంస్థలు చేసిన సర్వే యొక్క గణాంకాలు చెప్తున్నాయి. అత్యధికంగా చేపల వినియోగం విషయంలో భారతదేశంలో ఫిష్ కన్జంప్షన్ విషయంలో త్రిపుర నిలిచిందని, అత్యల్ప స్థానంలో హర్యానా నిలిచిందని ఈ సర్వే చెప్తుంది. సో ఇక్కడ ఈ గణాంకాలు ఏంటో ఒక్కొక్కటి చూద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మారుతున్న ఆర్థిక పరిస్థితులు, మెరుగుపడుతున్న అభివృద్ధి నడుమ ప్రజల ఆహార అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. చాలా వరకు మన ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతుంటే మారుతున్నాయి. గత 15 ఏళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81% పెరిగిందంట. సో గుర్తుంచుకోండి, లాస్ట్ 15 ఇయర్స్లో ఫిష్ కన్జంప్షన్ విషయంలో భారతదేశంలో ఏ విధంగా ఉందంటే 81% పెరిగిందట ఫిష్ కన్జంప్షన్. 2005 సంవత్సరంలో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక తలసరి వినియోగం 2005 సంవత్సరం గుర్తుంచుకోండి. వార్షిక తలసరి ఫిష్ కన్జంప్షన్ ఏ విధంగా ఉంది అంటే 4.9 కిలోలు, అంటే పర్ హెడ్ అన్నట్టు. ఒక్కొక్కరు సంవత్సరం మొత్తంలో యావరేజ్గా 4.9 కిలోల ఫిష్ తీసుకునేవారు. అది కాస్త 2021 నాటికి 8.89 కిలోలకు పెరిగిందని అధ్యయనం చెప్తోంది. ఎవరు చేస్తారో అధ్యయనం చూద్దాము. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి కానివ్వండి, అనుబంధ రంగాలకు సంబంధించి కానీ ఇంపార్టెంట్ బాడీ. ఈ సంస్థ సహకారంతో వరల్డ్ ఫిష్ అనే సంస్థ, ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థలు అధ్యయనం చేసినాయి. 2005-06 నుంచి 2019-21 ఈ మధ్యకాలంలో జరిగిన ఈ అధ్యయనంలో భారతదేశంలో చేపల ఉత్పత్తి కూడా రెట్టింపైందంట. ఉత్పత్తి పెరుగుతోంది, కన్జంప్షన్ పెరుగుతోంది. ఉత్పత్తి రెట్టింపై 14.164 మిలియన్ టన్నులకు చేరినట్లు తేలింది. ఇందులో దేశీయ వినియోగం 2005 to 2006 ఆ మధ్యకాలంలో 82.36% ఉండగా 2019-20 నాటికి 83.65%కి పెరిగిందంట. గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా. మిగతా మొత్తం ఆహారేతర అవసరాలకు, ఎగుమతులకు ఉపయోగించారు. మరోవైపు స్థానిక వినియోగానికి చేపల ఉత్పత్తుల దిగుమతి కూడా గణనీయంగా పెరిగినట్లు అధ్యయనం తెలిసింది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక దేశీయ మార్కెట్లో వినియోగించే చేపల మొత్తం పరిమాణం కనుక తీసుకుంటే 120% పెరిగి 5.428 మిలియన్ టన్నుల నుంచి 11.924 మిలియన్ టన్నులకు చేరింది. అధ్యయనం ప్రకారం త్రిపురలో అత్యధిక చేపల వినియోగం అండ్ హర్యానాలో అత్యల్ప చేపల వినియోగం అనేది ఉందంట. గుర్తుంచుకోండి. ఇక తూర్పు ఈశాన్య రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, గోవాలో చేపలు తినే జనాభా 90% పైగా ఉందంట. ఎందుకంటే కోస్టల్ ఏరియాస్ అవి. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీనిపైన ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అండ్ వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ పైన రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ ప్రపంచ వాతావరణ సంస్థ వారు కొన్ని గణాంకాలు విడుదల చేశారు. సో చూద్దాం అదేంటో. 2023లో అత్యధిక వేడి నమోదైందంట. ఈ ఏడాది ఇంకా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందంట. WMO వార్షిక నివేదిక వాతావరణ మార్పులపై ప్రపంచానికి ఐక్యరాజ్య సమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంత వేడి 2023 సంవత్సరంలో రికార్డ్ అయిందని, 2024లో ఇంతకంటే ఎక్కువ వేడి ఉండే అవకాశం ఉందని పేర్కొన్నది. గతంలో
ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రత జనవరిలో నమోదైందని తెలిపింది. స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ పేరుతో ఎవరు ప్రపంచ వాతావరణ సంస్థ వారు విడుదల చేసిన నివేదిక చెప్తోంది. గత ఏడాది రికార్డు స్థాయిలో గ్రీన్ హౌస్ వాయువులు, భూమి, నీటి ఉష్ణోగ్రతలు పెరిగాయని, మంచు పర్వతాలు, సముద్రపు మంచు గరిష్ట స్థాయిలో కరిగిపోయిందని ఈ నివేదిక పేర్కొన్నది. భూతాపం పెరుగుదల పారిశ్రామికీకరణకు ముందు కంటే 1.5 డిగ్రీల మించకుండా కట్టడి చేయాలన్న ప్యారిస్ ఒప్పంద లక్ష్యం ప్రమాదంలో ఉందని చెప్తోంది ప్రపంచ వాతావరణ సంస్థ. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంది. ప్యారిస్ ఒప్పందం 2015, 1.5 డిగ్రీ సెల్సియస్, ఇవన్నీ మైల్ స్టోన్స్ గుర్తుంచుకోండి. ఓకేనా. 2003 నుంచి 2023 నుంచి 24 మధ్య 12 నెలల కాలంలో భూతాపం పెరుగుదల సగటున 1.56 డిగ్రీలుగా నమోదైనట్టు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య రాజధాని నగరాల్లో ఢిల్లీ మళ్ళీ టాప్లో నిలిచిందంట. ఇది మనకు గుర్తుంచుకోండి, ఢిల్లీ మన భారతదేశ రాజధాని కాలుష్య రాజధానిగా నిలిచిందంట, ప్రపంచంలోనే టాప్లో. కాలుష్య మెట్రోపాలిటన్ ప్రాంతాలు బీహార్లోని బెగుసరాయ్ మొదటి స్థానంలో ఉంది, మెట్రోపాలిటన్ అయితే. స్విస్ సంస్థ ఎయిర్ క్వాలిటీ నివేదిక 2023 ప్రకారం వాయు కాలుష్యానికి సంబంధించి 134 దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉండగా పాకిస్తాన్ 2వ స్థానంలో ఉంది. సో ఈ ర్యాంక్స్ గుర్తుంచుకోండి, ఢిల్లీ అండ్ బీహార్లోని బెగుసరాయ్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఏ సంస్థ విడుదల చేసింది, ప్రపంచంలో కాలుష్య దేశాల్లో భారతదేశం టాప్ 3లో ఉంది. ఇవి గుర్తుపెట్టుకోండి. సో టాప్ 3లో కాదు, ఎప్పుడైనా చెడు విషయంలో బాటంలో ఉండాలి, మంచి విషయంలో టాప్ ఉండాలి. కాలుష్యం విషయంలో టాప్ అంటే ఇది మంచి ర్యాంక్ ఏం కాదు. యాక్చువల్గా కాలుష్య ప్రభావిత దేశాల్లో మనం కింద స్థానంలో ఉండాల్సిందే. ఓకేనా. అండ్ ఎర్త్ అవర్, ఇది కూడా మనం ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడవచ్చు. 23న కమింగ్ 23rd రోజున 8:30 గంటలకు, రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆపేయండి అని చెప్పేసి అటవీ శాఖ వారు ఇచ్చిన అంశము. దేశవ్యాప్తంగా March 23 గుర్తుంచుకోండి, నైట్ 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆఫ్ చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ కార్యదర్శి వాణిప్రసాద్ గారు సూచించారు మన రాష్ట్రానికి సంబంధించి. ఈరోజు ఎర్త్ అవర్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సో ఎర్త్ అవర్ పోస్ట్ అని విడుదల చేశారు. సో ఎర్త్ అవర్ ఆ రోజున మనము 23rd రోజున దేశవ్యాప్తంగా నైట్ 8:30 నుండి 9:30 వరకు అన్ని లైట్స్ కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 13 లక్షల కృష్ణ బిలాల మ్యాప్ సిద్ధమనే అంశం ఏ సంస్థ వారు రిలీజ్ చేశారో చూడండి. బ్లాక్ హోల్స్కి సంబంధించి విశ్వంలో క్రియాశీలకంగా ఉన్న 13 లక్షల భారీ కృష్ణ బిలాలను శాస్త్రవేత్తలు 3D మ్యాప్ చేశారంట. ఇది విశ్వంలో అతిపెద్ద ద్రవ్యరాశిని ప్రతిబింబించే చిత్రం అని వారు తెలుపుతున్నారు. గెలాక్సీల మధ్యలో భారీ కృష్ణ బిలాలు ఉంటాయంట. గెలాక్సీకి మధ్యలో ఇవి సమీపంలోని వాయువులను మింగేస్తుంటాయి. ఈ క్రమంలో అత్యంత ప్రకాశవంతమైన కాంతి వలయాలను వెదజల్లుతూ ఉంటాయి. గుర్తుంచుకోండి, ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన గయా అంతరిక్ష టెలిస్కోప్ అందించిన డేటా సాయంతో అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ తాజా మ్యాప్ని రూపొందించారు. సో 13 లక్షల కృష్ణ బిలాల 3D మ్యాప్ని సిద్ధం చేసిన వారు ఎవరంటే ఐరోపా సంస్థకు సంబంధించిన గయా అంతరిక్ష టెలిస్కోప్ వారు అందించిన డేటా ప్రకారము అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ మ్యాప్ని 3D మ్యాప్ని రూపొందించారంట. గుర్తుంచుకోండి. అండ్ గుండె వైఫల్యం ముప్పును పసిగట్టే ఒక కృత్రిమ మీద పరీక్ష, ఒక రక్త పరీక్ష వార్తల్లోకి వచ్చింది. సో 5 ఏళ్లలో గుండె వైఫల్యంతో మరణించే ముప్పు ఎక్కువగా ఉన్నదని గుర్తించే ఒక రక్త పరీక్షను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో భారత మూలాలు ఉన్న ప్రొఫెసర్ ప్రదీప్ జండ్ తను కూడా పాల్గొన్నారు. వైద్యశాస్త్రంలో పురోగతి ఉన్నప్పటికీ గుండె వైఫల్య సమస్య ఉన్న రోగుల సంఖ్య పెరుగుతుందంట. గుర్తుంచుకోండి. సో గుండె వైఫల్యం ముప్పును ముందే పసిగట్టే ఒక పరీక్షతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అండ్ 2026 నాటికి డెంగ్యూ వ్యాక్సిన్ సిద్ధమనే అంశం. దేశంలో 2026 ఏడాది మధ్య నాటికి డెంగ్యూ వ్యాక్సిన్ వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుందంట. ఈ వ్యాక్సిన్ సురక్షితపై ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ చేస్తున్న మొదటి దశ ప్రయోగాలు పూర్తయినట్లు చెప్తున్నారు. 2, 3వ దశ పరీక్షలు కూడా ప్రారంభంలోనే అవుతాయంట. నేషనల్ డైరీ డెవలప్మెంట్ సబ్సిడరీ కంపెనీ అయిన IIL పూర్తి చేసిన మొదటి దశ ప్రయోగాలు ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదని చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ వారు తయారు చేస్తున్నారు డెంగ్యూ వ్యాక్సిన్. ఎప్పటివరకు పూర్తవుతుందంట? 2026 వరకు భారతదేశంలో డెంగ్యూ వ్యాక్సిన్. వ్యాక్సిన్ అంటే వ్యాధి రాకుండా అడ్డుకట్ట వేసేది, వ్యాధి వస్తే వేసేది మన మెడికేషన్. అండ్ ప్రపంచవ్యాప్తంగా నిద్రలేమి సమస్య వెంటాడుతోంది అని చెప్పేసి ఒక నివేదిక. ఇటువంటిది ఎగ్జామినేషన్లో రాకపోవచ్చు, బట్ న్యూస్ పేపర్స్ కవర్ చేశాయి ఈరోజు అన్నీ కూడా. 40% మంది నిద్ర సమస్యలతో సతమవుతున్నారంట. డిజిటల్ స్క్రీన్ల వినియోగంతోనే దీర్ఘకాలిక నిద్రలేమి.
61% మంది భారతీయులు 6 గంటల కంటే తక్కువ నిద్ర ఉంటుందంట. రెస్మెడ్ సంస్థ సర్వే చేసింది. మానవాళి నిద్రకు దూరం అవుతుంది. రాత్రిళ్ళు కంటి నిండా కునుకు లేకుండానే తెల్లారుతుంది. సగటు 7 గంటల నిద్ర అనేది ఇకపై చెప్పుకోవడానికి తప్ప పాటించడానికి లేదంట. ఎవరు చెప్తున్నారు? ప్రముఖ వైద్య పరికరాల సంస్థ రెస్మెడ్ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వే చెప్తోంది. అంతర్జాతీయంగా 40% ప్రజలు నిద్ర సమస్యతో నష్టపోతున్నారంట. గుర్తుంచుకోండి, ఎన్నెన్ని గంటలు వ్యక్తికి నిద్రించాల్సిన సమయం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ చార్ట్ గుర్తుంచుకోండి. ఖచ్చితంగా నిద్ర టైం టు టైం ఉంటేనే బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా, చదువుకున్నా కూడా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఈ డిజిటల్ స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో టైంని కిల్ చేస్తున్నాయని చెప్పేసి అంశం. అండ్ సో తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా విధులు నిర్వర్తించిన తమిళిసై సౌందరరాజన్ గారు ఇటీవల రాజీనామా చేశారు. అండ్ తన స్వరాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళారు. సో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని చెప్పేసి వార్తలు వింటున్నాం. ఇప్పుడు తెలంగాణ గవర్నర్ పదవి అనేది ఖాళీగా ఉంది. సో మనకి భారత రాజ్యాంగం పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి చెప్తుంది. అందులో ఆర్టికల్ 153 ఏం చెప్తుందంటే భారతదేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ ఉంటారు. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా స్వల్ప మార్పులు చేశారు. ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా విధులు నిర్వర్తించవచ్చని. సో ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి అదనపు బాధ్యతలతో ఇన్ఛార్జిగా వార్తల్లోకి వచ్చారు. గవర్నర్లను నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే భారత ప్రథమ పౌరులు, రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి. ఆర్టికల్ 155 ఇక్కడ చూడండి. సో సిపి రాధాకృష్ణన్ అపాయింటెడ్ యాజ్ తెలంగాణ గవర్నర్. సో నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతము తను జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలతో తెలంగాణకి రావడం జరుగుతుంది. అండ్ రష్యాకు కొత్త రాయబారిని నియమించింది కేంద్ర ప్రభుత్వం. రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. భారత్ వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. అలా వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడంలో ఈ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో రాయబారులు లేదా హై కమిషనర్స్ అంటాం కదా, వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. అలా భారత రష్యా సంబంధాల్లో భాగంగా రష్యాకు కొత్త రాయబారిని నియమించింది కేంద్రం. తన పేరేంటంటే వినయ్ కుమార్, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, 1991 క్యాడర్ ఐఎఫ్ఎస్ అధికారి. గుర్తుంచుకోండి, గతంలో ఈ పదవిలో పవన్ కుమార్ గారు ఉండే, తన స్థానంలో వినయ్ కుమార్ గారు నియమించింది భారత ప్రభుత్వం అంటే రాష్ట్రపతి గారు. హాల్ ఆఫ్ ఫేమ్లో పంకజ్ గారు, సో బిలియర్డ్స్ సంబంధించి భారత దిగ్గజ క్యూ ఆటగాడు పంకజ్ అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది. చైనాలోని షాంగ్రావా నగరంలో ఉన్న ప్రపంచ బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంలో పంకజ్ చోటు దక్కించుకున్నాడు. ఇటీవల బిలియర్డ్స్ లాంగ్ ఫార్మాట్ టోర్నీలో సహచరుడు సౌరభ్ కోటారిని ఓడించి అద్వానీ 26వ ప్రపంచ టైటిల్ని కైవసం చేసుకున్నాడు. ప్రపంచ బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంలో చోటు దక్కించుకోవడం గొప్ప గౌరవం అని చెప్పేసి చెప్తున్నారు. సో బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ చైనాలో హాల్ ఆఫ్ ఫేమ్కి సంబంధించి ఒక మ్యూజియంలో చోటు సంపాదించుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారత్లో చేపల వినియోగం అనేది పెరుగుతుందని చెప్పేసి గణాంకాలు. అండ్ వాతావరణ మార్పులపై రెడ్ అలర్ట్ ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక. అండ్ ఎర్త్ అవర్ 8:30 to 9:30 23rd రోజున. అండ్ 13 లక్షల కృష్ణ బల్లాల మ్యాప్ సిద్ధం చేస్తూ అమెరికా శాస్త్రవేత్తలు. అండ్ గుండె వైఫల్యం ముప్పును పసిగట్టే రక్త పరీక్షతో బ్రిటన్ శాస్త్రవేత్తలు. అండ్ 2026 నాటికి డెంగ్యూ వ్యాక్సిన్ సిద్ధమని చెప్పేసి ఇండియన్ ఇమ్యులాజికల్ లిమిటెడ్ వారు చెప్పిన అంశం. అండ్ ప్రపంచవ్యాప్తంగా నిద్రలేమి సమస్య గురించి రెస్మెడ్ సంస్థ వారి నివేదిక ఏం చెప్తుంది. అండ్ తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ గారు నియమితులయ్యారు. అండ్ రష్యాకు కొత్త రాయబారిగా వినయ్ కుమార్ గారు. అండ్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు పొందిన పంకజ్ అద్వానీ గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.